విజయవాడ కలెక్టరేట్లో అధికారులపై కారం కొట్టింది ఓ వృద్ధురాలు. తన భూమికి సంబంధించిన పరిహారం చెల్లించడం లేదు అంటూ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఆమె. నందిగామ మండలం అనసాగరానికి చెందిన లక్ష్మీ తులసి 2023లో తన భూమిని రోడ్ల విస్తరణకు తీసుకుని ఇప్పటివరకు పరిహారం చెల్లించడం లేదు అని వాపోయింది. రికార్డులను పరిశీలించిన తర్వాత NHAI నుంచి పరిహారం రావాల్సి ఉంది అని చెప్తోంది. పరిహారంతో అధికారులు తమకు సంబంధం లేదు అని చెప్పడంతో కారం కొట్టినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ చెబుతోంది. తక్కువ వేసిండు, వాళ్ళదేమో 75 మీటర్లు చేసిండు డబ్బులు వేసి మొన్న వచ్చానండి. నేను 5వ తారీఖు నాడు వచ్చే నా కాగితాలు పాత కాగితాలు అన్నీ తీసుకొని ఎక్కించుకున్నాడు. నీకు రావు, మూడు చెట్లు మీ ఆయన గారికి ఎక్కింది ఎప్పుడు అన్నాడు. ఆ కాడ కాగితాలు ఉండి 50 మీటర్లు పోయిన కాగితం ఉంది నా దగ్గర. 50 మీటర్లు నాకు 6 లక్షలు వేసిన కాగితం ఉంది. నా కాగితాలన్నీ 70. ఏం చెప్తున్నారు అధికారులు? ఏం చెప్తున్నారు? మీరు వెళ్ళారు కదా అధికారుల దగ్గరికి. నీకు అసలు లేదు, నీకు అసలు రావు. వాళ్ళిద్దరు కలిసి రవీంద్రను ఈ అబ్బాయి కలిసి నన్ను నెట్టారు. ఇదిగో ఈ చెయ్యి ఎరిగింది, ఈ చెయ్యి ఎరగొట్టారు. నా కొలతకు వచ్చి ఈ అబ్బాయి వచ్చిండు. అప్పుడు నన్ను నారా చెర్ల పెట్టి ఇప్పుడు ఆడగోడు నా దాంట్లోనే ఉందండి. అబ్బాయి నా దాంట్లో కాటా తిరగట్లేదని ఆ తలం కూడా నా దాంట్లోనే ఉంది. నా తలంలో పెట్టిండు. ఎక్కడ మీ స్థలం ఎక్కడ ఉంది? ఎక్కడ ఇదే పక్కన అనాసాగరంలో వీళ్ళిద్దరు కలిసి క్యాబినింగ్ చేసి నన్ను కొడుతున్నారు. నా దాంట్లో తలం కూడా కాటా పెట్టిండు. అంటే కారం కొట్టారంట మీరు అధికారుల మీద? కారం పోసారట. 5వ తారీఖు నాడు కారం కొట్టిన మాట నిజమే. నేను అబద్ధం ఆడను, నాది తేల్చం లేదని మొన్న నా కాగితాలన్నీ తీసుకొని 5వ తారీఖు నాడు వస్తే మొత్తం ఎక్కించుకున్నాడు అండి. నా ఎందుకు ఎక్కించుకున్నావు అన్న, నీకేమీ లేదు. మీ ఆయన గారికి 3 సెంట్లు పోయింది, నీకేమో 30 సెంట్లు పోయింది. నీకు 6 లక్షలు పడ్డాయి. మీ ఆయన గారు ఉండగా 3 సెంట్లకు పడ్డాయి అంటారు. మా ఆయన గారికి 3 సెంట్లకు వాళ్ళ కాగితం ఉంది, 3 సెంట్లకు వాళ్ళ. తెలుగు రాష్ట్రాల ప్రజలుగా ఆమె మాటలు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. బహుశా భారతీయుడు సినిమా గుర్తొస్తుందేమో కదా, కమల్ హాసన్ నటించిన సినిమా. ఆ వయసులో ఆ వృద్ధురాలు పొలోమని ఒక గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుందా? ఆ ఏజ్లో తనకు న్యాయంగా రావాల్సినటువంటి డబ్బుల గురించో నష్టపరిహారం గురించో అధికారులకు ఒక ఫోన్ కాల్ చేస్తే అధికారులు ఆమె ఇంటికి వచ్చి ఏంటమ్మా నీకు వచ్చిన ఇబ్బంది అని అడిగి సాల్వ్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఆమె అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలాగా ఆ ఏజ్లో తిరగాల్సిన అవసరం ఉంటుందా? చూడండి ఒకసారి, కుర్చీ మీద ఒలికిన కారం చూసారా? ఎంత విసిగిపోయి ఉంటే అధికారుల కళ్ళలో కారం కొట్టాలని ఆ ఏజ్లో వచ్చి ఉంటుంది. పోలీసులు అక్కడికి వచ్చారు. బహుశా పోలీసులు కూడా అనుకోవచ్చు ఈమెని ఎలా అరెస్ట్ చేస్తామని. ఆమె మోటివ్ ఏంటి? తనకు రావాల్సిన నష్టపరిహారం అందక ఆ ఏజ్లో ఏం చేయగలుగుతారు? పెన్షన్ వస్తుందేమో, కానీ పనులు చేయగలుగుతారా? న్యాయ పోరాటాలు చేయగలుగుతారా? కోర్టుల చుట్టూ తిరగలుగుతారా? అధికారుల చుట్టూ తిరగలుగుతారా? మహా అయితే అధికారులకు ఒక నమస్కారం పెట్టి అయ్యా నాకు ఈ సమస్య ఉంది తీర్చండి అని. పైగా ఆమె భూమిని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకుంది రోడ్డు వేయటానికి అని చెప్తున్నారు NHAIలో. అంటే రోడ్డు విస్తరణ అంటే ప్రజల కోసం రోడ్డు వేయటానికి ఆమె కొంత భూమిని కోల్పోయింది. మరి పరిహారం పూర్తిగా ఇవ్వాలి కదా. అలాంటి సందర్భంలో బాధితులకు ₹1 ఎక్కువ ఇచ్చినా పర్లేదు, కానీ ఒక 10 రోజులు ఆలస్యం కాకూడదు కదా. ఆ ఏజ్లో వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు పదే పదే అధికారులు చుట్టూ తిరిగితే ఇంకొంచెం సహనాన్ని వ్యక్తం చేస్తూ ఆమెకు కావాల్సిన దాన్ని కూర్చోబెట్టి అవసరమైతే మిగిలిన పనులైనా ఆ పైన అలాంటి వృద్ధులకు చేయాల్సిన అవసరం ఉంది కదా. చూడండి ఎంత విసిగిపోయి ఉంటే. అఫ్కోర్స్ నేను సపోర్ట్ చేయట్లేదు, నేను సపోర్ట్ చేస్తున్నాను అపోజ్ చేస్తున్నాను కాదు, కానీ ఆ బాధను అర్థం చేసుకోవాలి కదా. కారం కొట్టడం కరెక్టా కాదా, అందరూ ఇలాగే చేస్తే పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ రావచ్చు. కానీ ఆమె కారం ఎందుకు కొట్టింది? గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ చెయ్యి కూడా విరిగిపోయింది అని చెప్తుంది ఆమె. ఆ మాటలు వింటే ఏమనిపిస్తుంది? అమాయకత్వం కనిపిస్తుంది కదా. ఆ ఏజ్లో చూడండి, ఆ ఏజ్లో నడుము వంగిపోయి కాళ్ళు అడుగులు తడబడుతూ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఆ ఏజ్లో ఆమెకుంటుందా? అవసరం ఆమెకి?
సో ఆమె అలాంటి సీనియర్ సిటిజన్ ఒక ప్రభుత్వ కార్యాలయం దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారులు ఎదురెళ్ళి అమ్మ నీకేం కావాలమ్మా, ఎందుకమ్మా ఇన్నిసార్లు తిరగడం, అసలు ఎండలు మండిపోతూ ఉన్నాయి, చూడండి ఒకసారి చెమటలు కక్కుతూ ఆయాసంగా మాట్లాడుతుంది, కారం కొట్టాను అని చెప్తుంది, నిజాయితీగా చెప్తుంది కారం కొట్టాను అని. పోలీసులు అక్కడికి వచ్చారు, బహుశా కేసులు నమోదు చేస్తారా, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారా? అధికారులు ఎందుకు కలగజేసుకోవట్లేదు, న్యాయంగా రావాల్సిన ఆమె సొమ్ము ఎందుకు ఇవ్వటం లేదు, ఎందుకు డిలే జరుగుతుందని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, బిగ్ టీవీ క్వశ్చన్ చేస్తుంది. అవసరం అయితే ఇప్పుడు మా రిపోర్టర్లు, మా ప్రతినిధులు ఆ వృద్ధురాలు ఇంటికి వెళ్ళబోతున్నారు. ఆ వృద్ధురాలు మాటలు మరికొద్దిసేపట్లో మీకు వినిపిస్తాం. చూడండి ఒకసారి ఆ మాటలు చెమటలు పట్టేసి ఉన్నాయి, ముఖం అంతా చెమటలు పట్టేసి ఉన్నాయి. ఆ ఏజ్లో ఆమెను ఒక తల్లు, అమ్మమ్మో నాన్నమ్మో కనిపిస్తున్నారు కదా మనకి. ఆ ఏజ్లో ఆమె గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి ఇదిగోనండి నా దస్త్రం, నాకు రావాల్సిన డబ్బులు రావట్లేదు అని ఆ ఏజ్లో అడగాల్సిన అవసరం ఉందా? బాధ అనిపించట్లే? చెయ్యి విరిగిపోయింది అని చెప్తుంది ఆమె. మీకేమనిపిస్తోంది ఇది చూస్తుంటే, ఘటన చూస్తుంటే మీకేమనిపిస్తోంది? నాకైతే భారతీయుడి సినిమాలో కొన్ని సీన్లు కళ్ళ కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం ఒక్కసారి తెలియచేయండి. ఆమె కొట్టిన కారాన్ని తుడుస్తున్నారు. ఆమె కొట్టిన కారాన్ని కాదు తుడవాల్సింది, ఆమె కళ్ళల్లో కారుతున్న కన్నీటికి, ఆమె గుండెల్లో వస్తున్నటువంటి ఆవేదనకు కారణం ఏంటో తెలుసుకొని ఆమెకు ఇవ్వాల్సిన డబ్బులు వడ్డీతో ఇస్తారో, సాధ్యమైనంత త్వరగా ఇస్తారో, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్తుందో, లేదంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆ NHAI దగ్గర నుంచి ఆమె డబ్బులు రప్పించడానికి కొంత ప్రయత్నం చేస్తారో, ఏం చేస్తారో అది చేయండి. ఆమె కళ్ళల్లో కారం కొట్టిందని కేసు పెట్టడం కాదు కదా. ఆమె కళ్ళల్లో కారం ఎందుకు కొట్టింది? ఆమె కళ్ళు ఎదురు చూసి వాసిపోయి ఇక రావడం లేదు, అధికారులతో విసిగిపోయి ఆ వయసులో కారం కొట్టింది అంటే ఎంత విసిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు కదా. ఇదా మన వ్యవస్థ? ఇదా మనం సీనియర్ సిటిజన్స్తో, వృద్ధులతో మన అధికారులు వ్యవహరించాల్సినటువంటి తీరు? ఒక ఫోన్ కాల్ చేస్తే అయ్యా నాకు ఈ డబ్బులు రాలేదు అని అడిగితే ఇద్దరు అధికారులు ఆమె ఇంటికి వెళ్ళమ్మా నీకు ఎందుకు డబ్బులు రాలేదు, మేము చూస్తామమ్మా అని చూసి వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ ఆమె డబ్బులు ఆమెకు వచ్చేలాగా చేయటం కదా వ్యవస్థలు అంటే, అభివృద్ధి చెందుతున్న వ్యవస్థలు అంటే. కానీ ఈ వయసులో ఇంకా చాలామంది వృద్ధులు ఉన్నారు. ఒకసారి ఆమె ఏమంట, అది అనాసాగరం. ఎస్, మా ప్రతినిధులు అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఆమె ఆవేదనని ఇప్పుడు మేము ప్రపంచానికి చూపించబోతున్నాం. ఇలాంటి బాధితుల పక్షాన బిగ్ టీవీ నిలబడుతుంది. మీరు నిజమైన బాధితులైతే ఎస్ బిగ్ టీవీకి చెప్పండి, అధికారులు మీకు చేయాల్సినటువంటి పనులు చేయట్లేదు, కావాలని జాప్యం చేస్తున్నారంటే మీకు బిగ్ టీవీ చెప్పండి. బిగ్ టీవీ మీకు అండగా ఉంటుంది, తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా ఉంటుంది బిగ్ టీవీ. ఒకసారి ఆమె ఏముందో మళ్ళీ చూద్దాం. అదిగో చూడండి, ఒకసారి కారం తెరుస్తున్నారు. ఇంట్లో నుంచి అంత ప్రిపేర్డ్గా కారం పట్టుకుని వచ్చి కళ్ళలో కొట్టింది అంటే ఎంత విసిగిపోయి, ఎంత ఆవేదన పడి ఆమె ఆ పని చేసి ఉంటుంది. పోలీసులు కూడా ఉన్నారని వెనక. అధికారులు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2, 3, 4 పోలీసులు వచ్చారు ఆ వృద్ధావిని పట్టుకోవటానికి. కనీసం 2 అడుగులు కూడా వడివడిగా వేయలేని ఆ వయసులో 4 పోలీసులు వచ్చారు ఆమెను పట్టుకోవటానికి. ఒకసారి ఆమె ఏమంటున్నారో చూద్దాం. నాదేమో తక్కువ వేసిండు, వాళ్ళదేమో 75 మీటర్లు వేసిండు డబ్బులు వేసి. మొన్న వచ్చానండి నేను, 5వ తారీఖు నాడు వచ్చే నా కాగితాలు, పాత కాగితాలన్నీ తీసుకొని ఎక్కించుకున్నాడు. ఇవి రావు, 3 చెట్లు మీ ఆయన గారు ఎక్కింది ఎప్పుడు అన్నాడు. ఆ కాడ కాగితాలు ఉండి 50 మీటర్ల పైన కాగితం ఉంది నా దగ్గర. 50 మీటర్ల పైన ఆడియో వస్తుంది. నాకు 6 లక్షలు రేసిన కాగితం ఉంది. నా కాగితాలన్నీ ఏం చెప్తున్నారు అధికారులు? ఏం చెప్తున్నారు? మీరు వెళ్ళారు కదా అధికారుల దగ్గరికి. నీకు అసలు లేదు, నీకు అసలు రావు. వాళ్ళిద్దరు కలిసి, రవీంద్రను ఈ అబ్బాయి కలిసి నన్ను నెట్టారు. మాలి ఇదిగో ఈ చెయ్యి ఎరిగింది, ఈ చెయ్యి కొట్టారు నా కొలతకు వచ్చి. ఈ అబ్బాయి వచ్చిండు అప్పుడు నన్ను నాన్న చేతలు పెట్టి ఇప్పుడు ఆడవాడు నా దాంట్లోనే ఉందండి. అబ్బాయి నా దాంట్లో కాటా తిరగట్లేదని ఆ తలం కూడా నా దాంట్లోనే ఉంది. నా తలంలో పెట్టిండు. ఎక్కడ మీ స్థలం ఎక్కడ ఉంది? ఎక్కడ ఇవే పక్కన అనాసాగరంలో వీళ్ళిద్దరు కలిసి జాబిలింగ్ చేసి నన్ను కొడుతున్నారు. నా దాంట్లో తలం కూడా కాటా పెట్టిండు. కారం కొట్టారంట మీరు అధికారుల మీద? కారం పోసారట. 5వ తారీఖు నాడు కారం కొట్టిన మాట నిజమే, నేను అబద్ధం ఆడను. నాది తేల్చం లేదని మొన్న నా కాగితాలన్నీ తీసుకొని 5వ తారీఖు నాడు వస్తే మొత్తం ఎక్కించుకున్నాడు అండి. నా ఎందుకు ఎక్కించుకున్నావు అన్న, నీకేమీ లేదు, మీ ఆయన గారికి 3 సెంట్లు పోయింది, నీకేమో
30 సెంటు పోయింది. మీకు 6 లక్షల పడ్డి. మీ ఆయన గారు ఉండగా 3 సెంట్లకు పడ్డాయి అంటారు. మా ఆయన గారికి 3 సెంట్లకు వాళ్ళ కాగితం ఉంది 3 సెంట్లు.